డీడీ కిసాన్ మారుతున్న భారతదేశానికి గౌరవం. నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నారు డీడీ కిసాన్ అలాగే కృషి మంత్రాలయ యొక్క కార్యక్రమం, అదే కృషి చౌపాల్. నేను ఇప్పుడు మీ ముందు ఉన్నాను. అటల్ బిహారీ వాజ్పేయి చెప్పేవాడు, భారతదేశం చిన్న భూమి వస్తువు కాదు, ఇది ఒక అద్భుతమైన భూమి అని అనవచ్చు. ఇది మనకి శాశ్వతంగా నిలిచిపోయే ఒక అద్భుతమైన భూమి. ప్రతి ఒక్క నది ఒక గంగా నది, మరియు ప్రతి ఒక్క కంకర్ ఒక శంకర్. అయితే ఈ అందమైన భూమి వ్యవసాయాల కోసం ఒక గొప్ప వరం. ఈ బాటని ఇంకా ముందుకు నడిపించడానికి యశస్వి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అంటే వ్యవసాయం చేసే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగద్దనేసి, అలాగే ఈ బాటను ఇంకా ముందుకు నడిపేయడానికి మనం కూడా ప్రయత్నిద్దాం. అయితే ఇప్పుడు ఈరోజు మనం ప్రారంభిద్దాము కృషి చౌపాల్. అందరూ చప్పట్లు కొట్టండి. అయితే ఈరోజు మనం కృషి చౌపాల్ కార్యక్రమంలో ఉన్నాము. అంటే ఇది భారతీయ కృషి ప్రణాళి అనుసంధాన్ సంస్థానంలో. అయితే వీళ్ళ కష్టానికి మనం చాలా గట్టిగా చప్పట్లను కొడదాము. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభిద్దాము. అయితే ఈ రోజు మనం కృషి చౌపాల్లో మనం మాట్లాడబోతున్నాం కృషి ప్రణాళిక యొక్క రవి పంట నిర్వహణ యొక్క గోధుమలు అలాగే ఇంకా కొన్ని పంటల గురించి, అలాగే శనగలు. మీరు ప్రశ్నలు వేస్తే ఆ సమాధానాలు మా ఎక్స్పర్ట్స్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రారంభిద్దాము. అయితే దీనికన్నా ముందు మేము ఒక రిపోర్ట్ తయారు చేశాము. ఇది చూడడం అనేది మీకు చాలా ముఖ్యమైనది. ఈ రిపోర్ట్ తర్వాత మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. కృషి రవి పంటలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. రవి పంటలో ముఖ్య రూపంగా గేహూ, సర్సో, రాయి, అల్సి, ఆలు, చనా, మటర్ మరియు మసూర్ చేర్చబడి ఉన్నాయి. రైతులు చాలా చక్కగా ఈ పంటలో వ్యవసాయం చేస్తారు, కానీ మంచి పంట కోసం నిర్వహణ అనేది చాలా ముఖ్యం. అయితే పంటలో ఎరువులు, నీటి కలుపు మరియు పోషక తత్వ నిర్వహణతో సహా కొన్ని విధమైన నిర్వహణ చేయబడుతుంది. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, రవి యొక్క రాజ గోధుమలో కలుపు మొక్క నియంత్రణ చాలా ముఖ్యం. గోధుమలో కలుపు మొక్క ఈ విధంగా ఆధారపడి ఉంటుంది. అంటే పంట మార్పిడిలో దేని తర్వాత అని. సాధారణంగా దాన పంట మార్పిడిలో కలుపు మొక్క సమస్యలు ఎక్కువ వస్తాయి. ఈ పంట మార్పిడిలో ముఖ్యంగా 2 కలుపు మొక్కలున్నాయి, బూలి డండ అలాగే జంగ్లీ పాలక్. రక్షణ కోసం పంట మార్పిడి దత్తత తీసుకోవాలి. గోధుమలో కీట నిర్వహణ కూడా చేయాలి. దీనివల్ల మాహు చేప నుంచి రక్షణ లభిస్తుంది. ఆవాల్లో కూడా రోగ మరియు కీట నియంత్రణ చేయాలి. అలాగే ఆవాల్లో ఎరువుల నిర్వహణ కూడా చేయాలి. మంచి దిగుబడి కోసం నైట్రోజన్, ఫాస్ఫరస్ అలాగే పొటాషియం మాత్ర 80-50-50 కిలో ప్రతి హెక్టార్తో శనగల నిర్వహణ చేయాలి. మొదటి సించాయి శాఖ ప్రారంభమవుతే బువాయి యొక్క 45 నుండి 60 రోజుల తర్వాత మరొక సించాయి పళ్ళు తయారయ్యే సమయంలో ఇస్తే మంచి లాభం. శనగల కూలయ్యే క్రియాశీల స్థితిలో సించాయి చేయవద్దు. శనగల పోషక తత్వ నిర్వహణ కూడా చేయాలి. అలాగే పప్పులో మాహు కీట్ మరియు ఒకటా రోగ నియంత్రణ చేయాలి. పంటలో సాధారణ తనిఖీ చేసి మాహు లేదా కిసాన్ మిత్ర కీట్ సంఖ్య యొక్క అంచనా తప్పకుండా వేయాలి. దానికి తోడు పప్పులో కలుపు మొక్క నియంత్రణ కూడా చేయాలి. దబావ్ చిడికా చేసే ముందు కృషికి సంబంధించిన వాళ్ళ దగ్గర సలహా తీసుకోవడం ముఖ్యం. ఈ రిపోర్ట్ కారణంగా మీకు కొన్ని విషయాలు అయితే తప్పకుండా తెలిసే ఉంటాయి, కానీ మీ మనసులో ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నాకు తెలుసు. అయితే ఆ ప్రశ్నల యొక్క సమాధానాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాము. మీరు ఈ కృషి చౌపాల్లోనే తప్పకుండా ఉండండి, మీకు తప్పకుండా నమ్మకం కలుగుతుంది. మొదటి సెషన్ లో ఎవరెవరైతే పాల్గొంటున్నారో చూడండి. మొదటి సెషన్ లో డాక్టర్ సునీల్ కుమార్, భారతీయ కృషి ప్రణాళి అనుసంధాన్ సంస్థాన్ మోదీపురం నుంచి. సునీల్ గారు మా షోలో స్వాగతం. రెండో వారు మనతో జోడించున్నారు వినోద్ సేని, ప్రగతిశీల్ కిసాన్. వినోద్ గారు, మీ దగ్గర కూడా ఎన్నో చర్చించాలి. ఇంకొకరు ఉదమ్ సింగ్ గారు, ప్రగతిశీల్ కిసాన్ నుంచి. అయితే ఈ సెషన్ లో ఎన్నో సమాధానాలు అలాగే జవాబులు కూడా జరుగుతుంటాయి. మొదటిది సునీల్ గారు, మీతోటి ప్రారంభిస్తాను.
సార్, ప్రస్తుత సమయంలో కృషిని అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఎలాంటి ప్రముఖ సమస్యలున్నాయి అంటే వీటి నుంచి ఎవరైతే ప్రతి రైతులు ఇబ్బంది పడుతున్నారో? ఎప్పుడైతే ఈ భారతీయ రాష్ట్రంలో పంట గురించి మాట్లాడడం జరుగుతుందో మనం చూస్తుంటాము. చిన్న మరియు ఉపాంత కిసాన్ని ఇంచుమించుగా 27% వరకు ఉంటుంది. మరియు దాని జ్యోతి ఏదైతే ఉంటుందో అది 1 హెక్టార్ నుండి తక్కువ ఉంటుంది. అయితే మొత్తం కంటిన్యూగా ఆ జ్యోతి వల్లనే చాలా వరకు సమస్యలు వస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఖర్చులు ఎక్కువగా పెరిగిపోవడం. వ్యవసాయం చేసేటప్పుడు ఖర్చులు ఎక్కువ ఎందుకు పెరుగుతున్నాయంటే బజార్ దగ్గర ఆధారపడి ఉంటున్నాము. రసాయనాల కోసం ఇతర ఇన్పుట్లు ధరించడం వల్ల మరియు మనం చూస్తున్నాము ఒకటే పంట మార్పిడితో మరియు మన సమతుల్య వ్యవసాయం ఏదైతే ఉందో అది మనం శాస్త్రవేత్త వ్యవసాయం చేయకుండా ఆరోగ్య విషయంలో వైరుధ్యం పెరగడం అనేది జరుగుతుంది. మనం నైట్రోజన్ ఫాస్ఫరస్ తక్కువతనాన్ని చూసేవాళ్ళం, కానీ మనం ఇది కూడా చూస్తున్నాము. అదేంటంటే జింక్ అలాగే ఐరన్ బోరాన్ ఇవి కూడా తక్కువ అవ్వడం చూస్తున్నాము. దానివల్ల నేల ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. జల విషయంలో కూడా తక్కువగా ఉంది. జల విషయంలోనే కాదు నాణ్యతలు కూడా చాలా తక్కువైపోతుంది. జలం యొక్క మూలం భూగర్భ జలం, దాంట్లో కూడా కాలుష్యము చాలా పెరిగిపోవడం జరుగుతుంది. దానితో పాటు జలమార్పిడి ఏదైతే ఉందో దానివల్ల కొన్ని ప్రదేశాలే కాదు మొత్తం అన్ని ప్రాంతాల్లో చూడడం జరుగుతుంది. అయితే వ్యవసాయ రైతు విషయంలో అంటే చిన్న వ్యవసాయం అది వాతావరణం మార్పుతో ప్రభావితమై ఉంటుంది. ఎందుకంటే అతివృష్టి అనావృష్టి లేదా ఓల చక్రవాత్ వ్యాప్తి ఏదైతే ఉంటుందో లేదా తాతనం ఏదైతే పెరుగుతుందో అలాగే వృద్ధిపై ఉత్పత్తిపై ఏదైతే ప్రభావం పడుతుందో అది. సరే, అయితే సునీల్ గారు ఇప్పుడు మనం ప్రాకృతిక పంట గురించి మాట్లాడదాము. ఉపాయం ఆప్షన్ గురించి చూస్తే గనుక రైతు ఈ విధంగా అనుకుంటాడు కదా, చాలా పని చేసిన తర్వాత నాకు ఇలాంటి లాభం కలగాలి అనేసి. కానీ వేరే ఆప్షన్ రైతులకి ఎంత ప్రయోజనం కలుగుతుందా గడ్చలపై? నేను సమతుల్య వ్యవసాయం గురించి మాట్లాడతాను. దీంట్లో ప్రాకృతిక వ్యవసాయము, జైవిక వ్యవసాయము, కానీ దానిపైన నేను ఏకీకృత నిర్వహణ గురించి మాట్లాడతాను. ఆ పేరుతో సంస్థాన్ తెలుసుకుంటుంది. ఈ సంస్థాన్ ముఖ్య ఉద్దేశం ఏకీకృత వ్యవస్థ నిర్వహణ మాధ్యమంతో రైతుల రెట్టింపు ఎలా పెరగాలని, వాళ్ళ వ్యవసాయము పశువుల ఉత్పత్తి ఎలాగ పెరగాలని, ఇంకా మిగతావి కూడా ఎలాగ పెరగడం అనేది దాని గురించి ప్రత్యేకమైనది. సరే సరే, ఏకీకృతం మరియు సమన్వయం రెండు విషయాలను తెలుసుకుంటాను. వినోద్ గారు, ఇప్పుడు మీరు గురువు గారు ఏమనిపిస్తుంది, ఏ విధంగా రైతులు పని చేస్తున్నారా అనే దాని గురించి, అయితే ఎలాంటి ప్రయోగాలు అనేవి రైతులు చేయాలనే దాని గురించి చాలా ముఖ్యము. మరియు కొన్ని ఇబ్బందులు మీరు రైతులకి ఏ విషయాలు చెప్పాలనుకుంటున్నారు, టీవీలో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం కూడా ఎలాంటి విషయాలు చెప్తారు? సమగ్ర వ్యవసాయంలో 3 సార్లు పనిచేశాము. మొదటగా ఎన్నైతే వ్యవసాయ వ్యవస్థ విశేషాలుంటాయో అంటే గోబర్ అలాగే ఆవుమూత్రం అలాగే వ్యవసాయ వ్యవస్థ విశేషాలు, అయితే మేము వాటిని చాలా చక్కగా రీసైక్లింగ్ చేసి మా పంట ఉత్పత్తి కోసం ఉపయోగించడం జరుగుతుంది. దానివల్ల బజార్లో కొనుక్కోవడం అనేది చాలా వరకు తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే మా పంట ఉత్పత్తి అనేది పెరుగుతుంది. అలాగే నేల ఆరోగ్యం ఏదైతే ఉంటుందో అది కూడా చాలా బాగా అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే చెరుకు యొక్క నాట్లు కూడా మేము చేస్తాము. అంటే ఇంచుమించుగా 2-3 ఎకరాలలో మేము నాట్లు చేస్తాము. అప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఉన్న లైన్లో దాంట్లో మేము దల్హన్ తిల్హన్ లేదా కూరగాయల వ్యవసాయం చేస్తాము. దానివల్ల పంట లాభం అనేది చాలా బాగా ఉంటుంది. దానివల్ల పెట్టుబడి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ప్లస్ అలాగే దానివల్ల పంట లాభం అనేది జరుగుతుంది. దానివల్ల అన్ని ఖర్చులు ఆ పంట ద్వారా వెళ్ళిపోతాయి. మూడవది, మా ఫామ్పై ఒక మంచి విషయం చేసాం ఏంటంటే అది వ్యవసాయ ఉత్పత్తి సంస్థ. మా దగ్గర వ్యవసాయ సంస్థ ఉంది, దాని FU అని అంటాము. 800 సభ్యులు ఇందులో ఉంటారు. అయితే వాళ్ళ ద్వారా ఉత్పత్తి అయ్యే ధాన్యాలు, చెరుకు అలాగే మస్టర్డ్ వాటిని మేము ప్రాసెసింగ్ చేస్తాము. చాలా చక్కగా చేయడం జరుగుతుంది. అలాగే ప్లస్ వాటిని చాలా చక్కగా ప్యాకింగ్ చేసి దేశ విదేశాలకు సప్లై చేస్తాం. దానివల్ల రైతులకు బాగా లాభం కలుగుతుంది. అయితే సమగ్ర వ్యవసాయం గురించి మాట్లాడాము, కానీ మనసులో దానికన్నా నా కింద వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు చాలా ఎదురు చూస్తున్నారు వాళ్ళ మనసులో ఏముందో. అయితే కపిల్ గారు అడగాలనుకుంటున్నారు ఇప్పుడు. అయితే మీ మనసులో ఎలాంటి ప్రశ్న అనేది ఉంది డాక్టర్ సునీల్ గారిని అడగడానికి, అలాగే ఇతరులను కూడా అడగడానికి? ఎందుకంటే ఏకీకృత వ్యవసాయం గురించి వినోద్ గారు చెప్పారు. సార్, నా ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే అది సమీకృత వ్యవసాయముతో చాలా మంచి లాభం ఎలా కలుగుతుందనే దాని గురించి
ఏకీకృత వ్యవసాయం అభిప్రాయము ఏంటంటే ఏ రైతు దగ్గరైతే పరిమిత భూమి వనరులుంటాయో దాంట్లో మన వ్యవసాయ ఉత్పత్తి యొక్క ఏదైతే అనుభవం ఉంటుందో అది పంట ఉత్పత్తి అయినా అలాగే క్షార ఉత్పత్తి, పండ్ల ఉత్పత్తి, అలాగే ఇంకా పశువుల యొక్క డైరీ ఫామ్ పెట్టడము లేదా చేపల్ని పెంచడము, వీటన్నిటిని ఈ విధంగా తీసుకోవాలి. దాని ద్వారా మన కుటుంబంలో ఉండే వాళ్ళ కోసము అలాగే లాభము పోషణ అనేది కూడా ఉండాలి. వాళ్ళకి మన ఇంటి కోసం ఆకుకూరలు అలాగే మాంసము, చేపలు ఏవైతే అవసరం ఉంటావో అవన్నీ ఉండాలి. దానికి తోడుగా ఇంకా ఎక్స్ట్రా సర్ప్లస్ ఏవైతే ఉంటాయో అవి బజార్కి పంపించడం చేయాలి. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏమిటంటే సైనిజ్ గారు చెప్పినట్టుగా పునర్చక్రం, దీంట్లో రిసోర్స్ రీసైక్లింగ్ చాలా ముఖ్యమైన కాంపోనెంట్. అంటే దీనిపై దృష్టి పెట్టాలి. అంటే ఇక్కడ ఏది వేస్ట్ అనేది కావద్దు. దీన్ని అంటారు వెల్త్ ఫ్రమ్ వేస్ట్. అంటే ఒక దాని వల్ల ఒకటి నష్టం అనేది అసలు జరగొద్దు. ఇది చాలా ముఖ్యము. అది గోబర్ అయినా అలాగే ఆవు మూత్రమైనా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. వాటిని ఎలాగ కంపోస్ట్ చేయడం అనేది దానివల్ల ఖర్చు తక్కువైతుంది. ఖర్చు తగ్గడంతో మీకు మంచి లాభం ఉంటుంది. మీ కుటుంబానికి పౌష్టికాహారం లభిస్తుంది, అలాగే మీకు ఆరోగ్యం కూడా లభిస్తుంది. సరే, ఉదమ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఉదమ్ గారు, ఇప్పుడు ఏకీకృత వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాము, కానీ ఇంకొకటి ముఖ్యమైనది చేపల పెంపకం. చేపల పెంపకం ద్వారా మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు, ఏమి తెలియజేస్తారు? 15-16 అడుగుల చెరువు చేయడం జరుగుతుంది. ఈ చెరువు అనేది చాలా ముఖ్యం. దీంట్లో పెంచడం అనేది చేస్తూ ఉండాలి. ఆ నెలలోనే మాకు సర్కార్ మాకు చెరువు సిద్ధం చేశాడు. సర్కార్ మాకు వడ్డీకి డబ్బులిచ్చాడు. మేము దానిపై కష్టం చేశాము. మరియు పశుపోషణతో పాటుగా ఆ పశువుల యొక్క బొబ్బర్ మరియు దాంట్లో మేము వేరేది కలిపి చేపలకు వేయడం జరిగేది. ఇదే మేము చాలా వరకు చేస్తూ ఉంటాము. ఈ విధంగా చేపల పెంపకం అనేది జరుగుతుంది. ఈ విధంగా మేము చాలా జాగ్రత్తగా ఈ చేపల పెంపకం అనేది చేయడం అనేది జరుగుతుంది. చాలా జాగ్రత్తలనేవి పాటించాలి. రోజు కనీసం 2 సార్లు పని చేయాల్సి వస్తుంది. ఉదయం నీళ్లు పోయడం అనేది, అలాగే ఇంకా సాయంత్రం పూట కూడా పనిచేయడం జరుగుతుంది. ఈ విధంగా చాలా జాగ్రత్తగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సమయానికి సహకారం అనేది ఉండాలి. అలాగే మనం అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉండాలి. ఇలా చాలా జాగ్రత్తలు పాటించడం అనేది ముఖ్యము. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. సరే, అయితే ఇంకా చాలా మంచి విషయాలు మనం తెలుసుకోబోతున్నాము. అయితే ఇంకొకరు ఇప్పుడు జోడించి ఉంటున్నారు, బిపిన్ కుమార్ గారు ముబారక్పూర్ నుంచి రావడం జరిగింది. నేను డైరెక్టర్ గారిని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. వైజ్ఞానిక పద్ధతితో సమన్వయం, కృషి నిర్వహణ ఎలా చేయాలి? ఇది చాలా మంచి ప్రశ్న. ముందుగా నేను ఒక విషయం చెప్తాను. ఈ సంస్థానం మోదీపురంలోనే కాదు, అంటే మొత్తం దేశంలో మంచి గుర్తింపు ఉంది. మరి చోరాన్లో ఏదైతే కేంద్రం ఉందో దాని మాధ్యమంతో విద్యాలయ అలాగే మరి భారతీయ కృషి అనుసంధాన్ సంస్థానం మాధ్యమంతో మేము 74 ప్రోటోటైప్ సమన్వయ మోడల్ని చేయడం జరిగింది. అయితే నేను మీకు ఈ విషయాన్ని తప్పకుండా చెప్తాను. అంటే మన ప్రధానమంత్రి అంటారు రైతులకు ఎలాంటి లాభం కలగాలని. కేవలం అదే కాదు, 4-5 పద్ధతులతో ప్రోటోటైప్ ఏదైతే మోడల్ ఉంటుందో దాంతో కనుగొనడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మా ఫర్టిలైజర్ ఏదైతే కన్జంప్షన్ ఉందో 35 నుండి 50 వరకు తక్కువ అయింది. నేల ఆరోగ్యం బాగైంది. అయితే ఈ చెరుకు ఆధారంతో ఏదైతే పంట ఉందో ఎలా వైవిధ్య పరంగా చేయడం అనేది ముఖ్యం. దాంట్లో ఎలా ఏకీకృతము వ్యవసాయ వ్యవస్థ నిర్వహణ చేయడం అనేది మంచి ఉదాహరణ. చెరుకు ఆధారమైన ప్రాంతాల్లో ఆ ఫ్రూట్స్ యొక్క వెజిటేబుల్స్ యొక్క అంటే పండ్ల ఉత్పత్తి అలాగే చేపల ఉత్పత్తి యొక్క అంగం వాటిని సమవృద్ధి చేసి కేవలం ఈ చెరుకు ప్రాంతంలోనైనా ఏ ప్రాంతంలోనైనా 1 హెక్టార్ తీసుకొని దాంట్లో 50% చెరుకు ఆధారంగానే చేయండి. అలాగే దాంట్లో పండ్లు కూరగాయలు పెంచండి. 10% నేలపై పశువులను మీరు అక్కడ పెట్టండి. ఇది నిజంగా చాలా చాలా ముఖ్యం పశువు ఆరోగ్యం కోసం, ఉత్పత్తి కోసం. దాంట్లో ఈ విధంగా సర్దుబాటు చేసి పంట అవసరం వరకు అలాగే ఆ పరిస్థితిని బట్టి మార్కెట్ అనుసారంగా సర్దుబాటు చేయడం అనేది ముఖ్యం. ఈ మోడల్ అందుబాటులో ఉంది. ఇది చాలా అవసరం. రైతులు తప్పకుండా రాజ్య సర్కార్ మరియు కేంద్ర సర్కారు యొక్క ప్రయత్నం ఈ విధంగా సహకారంతో మనం దీంట్లో ముందుకెళ్ళొచ్చు. 3 చిన్న చిన్న టిప్స్ త్వరగా మీరు తెలియజేయండి, కేవలం 30 సెకండ్లో.
మొదటి ఏకీకృత వ్యవసాయ వ్యవస్థ నిర్వహణతో చాలా బాగా జరుగుతుంది. రెండవది వ్యవసాయం యొక్క ఖర్చు తక్కువ అవుతుంది. మరియు మూడవది చాలా ముఖ్యమైనది, అన్ని సంవత్సరాలు అలాగే ప్రశాంతంగా వ్యవసాయం చాలా బాగా నడుస్తుంది. ఈ విధంగా రక్షించబడతారు. చాలా ధన్యవాదాలు, చాలా చక్కగా వివరించారు మీరు. ఈ రోజు కృషి చౌపాల్ యొక్క కార్యక్రమం బాగా జరుగుతుంది. నిజంగా అద్భుతం. భారతీయ కృషి ప్రణాళి అనుసంధాన్ సంస్థాన్ మోదీపురం మేరట్. అయితే ఇప్పుడు మీ అందరికీ ఒకరిని పరిచయం చేస్తున్నాను. డాక్టర్ రఘువీర్ సింగ్, వైజ్ఞానికుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, IIFSSR తో మీ అందరికీ స్వాగతం. అలాగే ఇంకొకరు డాక్టర్ కమలేష్ కుమార్, వైజ్ఞానికుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, IIFSSR తో. అలాగే ఇంకొకరు డాక్టర్ MA అన్సారీ, ఇతను వైజ్ఞానికుడు. సార్ మీకు స్వాగతం. మొదటగా డాక్టర్ రఘువీర్, నేను మిమ్మల్ని అడుగుతాను. సార్, చెరుకు గురించి మనం చర్చించడం జరిగింది, కానీ చెరుకు మరియు మాధుర్యం, చెరుకు యొక్క మాధుర్యం అది తగ్గుతూ వస్తుంది. ఎందుకు అలా అవుతుంది? కన్సిస్టెన్సీ అనేది కంటిన్యూగా ఎలా మారుతుంది? అందరూ రైతులకి నా నమస్కారాలు. నేను మీ అందరికి ఏం చెప్తానంటే, కొన్ని సంవత్సరాలుగా చెరుకు మాధుర్యం తగ్గిపోయింది. రైతులకు నా అభ్యర్థన ఒకటే రకంపై ఆధారపడి ఉండొద్దు. ఒక రకం వచ్చింది ఏంటంటే, దాంట్లో CEO LK 14201, CEO 15023, CEO 9814, CO 0x18 ఒకటిది ఉంది. మీరు ఇది పెట్టండి. రైతులందరూ తప్పకుండా 15 ఏప్రిల్ వరకు నిర్ధారించుకోవాలి. అంటే 2 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాము, వేడి అనేది చాలా పెరిగింది. వేడి కారణంగా మన చెరుకు దెబ్బతింటుంది. ఈ హీట్ ఏదైతే ఉందో దానివల్ల అంటే క్షేమంగా అసలు ఉండదు. రైతులకు నా అభ్యర్థన ఒకటే, ఈ డిసెంబర్ 20 తర్వాత గోధుమకు బదులుగా బార్లీ, మెంతులు, ఉల్లిపాయలు ముఖ్యము. దానివల్ల చెరుకుకు ఎప్పుడు ఇబ్బంది కలగదు. అయితే ఇంకో విషయం ఏంటంటే, విత్తనాలను శుద్ధి చేయాలి. విత్తనాల శుద్ధి రాత్రంతా ద్రావణంలో ముంచి పెట్టాలి. మందు స్ప్రే కొట్టినప్పుడు కట్టైన భాగాలకు ఆ మందు చేరకుండా జాగ్రత్తగా ఉంటుంది. భూమి యొక్క శోధన ట్రైకోడర్మాతో చేయండి. మరియు ట్రైకోకార్డ్ అనేది సమయానికి ఉపయోగించడం అనేది చాలా చాలా ముఖ్యము. అలాగే ప్రయోగం చేయాలి. ఇలా చేస్తే గనుక చెరుకు మాధుర్యం అనేది పెరుగుతుంది. డాక్టర్ కమలేష్ నాతో పాటు ఉన్నారు. బార్లీ గురించి చర్చించాము. సార్, ఇప్పుడు బార్లీ విషయంలో మనం చూస్తే గనుక దాంట్లో మనము చాలా లాభాలను పొందుతున్నామనేసి మనము సమాచారాలని కనుగొంటున్నాము. చూడండి, రవి మౌసంలో రైతులు గోధుమ ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అయితే ఏ ప్రాంతంలో అయితే నీళ్లు తక్కువ ఉంటాయో, నీటి పారుదల జలం తక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో జౌ యొక్క పంట గోధుమ స్థానంలో చాలా బాగా ఉంటుంది. దీనితో పాటు ఆ ప్రాంతం అంటే మనము మట్టి గురించి మాట్లాడితే గనుక జౌ యొక్క ఉత్పత్తి విభిన్న ప్రకారంగా చేయవచ్చు. ఒకవేళ దానికి సంబంధించి మనం నేల గురించి మాట్లాడితే గనుక జౌ యొక్క ఉత్పత్తి అక్కడ చాలా సులభంగా చేయడానికి వీలవుతుంది. దానితో పాటు మట్టి అనేది ఇసుక మాదిరి ఉంటే, అంటే నీళ్లు తక్కువగా ఉండి ఇసుక కలిసిన మట్టి అవుతే, ఒక మాదిరిగా నేల బలహీనంగా ఉంటే గనుక పోషక తత్వాలు తక్కువ ఉన్న ఆ ప్రాంతాలు కూడా జౌ ఉత్పత్తి ఆ నేలలో చాలా సులభంగా చేయడానికి ఉంటుంది. అయితే వేరే ప్రాంతాల గురించి మాట్లాడితే గనుక అంటే రాజస్థాన్, గుజరాత్ ఇంకా ఇలా ఏవైతే ప్రాంతాలు ఉంటాయో లవణీయతతో నేల, ఆ ప్రాంతాల్లో కూడా జౌ ఉత్పత్తి చేయవచ్చు. సరే, ఇంకా మనం లోతుగా తెలుసుకుందాము. ఇప్పుడు మనతో జోడించుంటున్నారు మహిపాల్ సింగ్ గారు. మహిపాల్ సింగ్ గారు, మీకు కృషి చౌపాల్లో స్వాగతం. ఎక్స్పర్ట్స్ని మీరే ప్రశ్న అడుగుతారు? చెరుకు కోత తర్వాత ఆకులు మరియు అవశేషాలు ఏమి చేయాలి? రైతులకు నేనేం చెప్పబోతున్నానంటే, చెరుకు కోత తర్వాత 1-2% మిగులుతాయి. ఆకులు, పంట అవశేషాలు మిగులుతాయి. ఇంతకుముందు రైతులైతే ఇలా కాల్చి చేసేవారు, కానీ దీంట్లో ఇలా పరిమితి ఉంది. అయితే రైతులకు ఇలాంటి ఒక సూచన ఉంది. అంటే పోసర్ డీకంపోజర్ ఉంది. ఆ పౌడర్ ఫారంలో వస్తుంది. దాన్ని 1 ఎకర్కి వస్తుంది. అది 100-200కి వచ్చేస్తుంది. అది తెచ్చి ఏదో ఒక స్ప్రే మిషన్లో నీళ్లతో చల్లడం జరుగుతుంది. ఆ సమయంలో పంట తగినంత తేమగా ఉండాలి. అలాగే దానితో పాటు సేంద్రియ పదార్థం తక్కువగా ఉంటే గనుక అప్పుడు 8 నుండి 10 కిలోలు యూరియా కూడా వేయవచ్చు. ఇలా చేయడం అనేది చాలా ముఖ్యము. ఒకవేళ రైతులకి ఇలా కావాలంటే ఆకుల్ని ట్రాన్స్మెథడ్లో ఏదైతే చెరుకు పెడతారో దాంట్లో స్పేస్ బాగా ఉంటుంది. దాంట్లో మల్సి యొక్క రూపంలో తీసుకోవచ్చు. వేరుగా కూడా జవికేత ఎవరైతే చేస్తారో కాదు చేయవచ్చు. పూర్వీకులు ఎలా చేసేవారంటే పశువుల కింద వ్యాపించడం అలా చేసేవారు.
ఇలాంటి అన్ని విధమైనవి రైతులు తప్పకుండా ఇలా చేస్తే గనుక ఆకులలో ఏవైతే పోషక తత్వాలు ఉంటాయో మన పంటలోని పునర్చక్రి చేసి లాభం అనేది పొందవచ్చు. సరే, వికాస్ గారు కూడా మనతో జోడించుంటున్నారు. వికాస్ గారు స్వాగతం. అడగండి ప్రశ్న. చెరుకులో పోగ నిర్వహణ ఏ విధంగా చేయాలి? పోగ పెరగాలంటే నేను రైతులకి ఈ విషయం తెలియజేస్తాను. ఈ రోజుల్లో చెరుకు యొక్క పరిచయం ఏదైతే వస్తుందో, ఏదైతే రాస్తుంటుందో అంటే పోగే వదలొద్దని. పోగే దేనికోసం అవసరం అంటే మీల్తో వస్తుంది. అంటే పోగే ఎందుకు వదలొద్దని. ఎందుకంటే ఈ పోగ అనేది అంటే ఏదైతే పెరగడం ఉంటుందో, మీల్ ఎప్పుడైతే చెరుకుపోతుందో దాంట్లో సుక్రోజ్ కంటెంట్ 5 నుండి 8% వరకు ఖననం చేయబడుతుంది. మనం ఈ ప్రయత్నం చేయాలి. మన పంటలో అయితే ఏదైతే కడి పంట ఉంటుందో, పోగా పెరిగే పంట ఉంటుందో దాంట్లో టక్రా పరిస్థితి కావద్దు. దానికోసం ప్రతికూల పరిస్థితి ఇవ్వకూడదు, అలాగే అనుకూల పరిస్థితి. అంటే ఒక విధంగా ఎలా అంటే మన పిల్లల యొక్క పెళ్లి ప్రతికూల పరిస్థితిలో చేయడం, అలాగే అనుకూల పరిస్థితిలో. అయితే ఈ చెరుకులో ఒకవేళ ప్రతికూల పరిస్థితి దొరికితే గనుక పోగే పెరుగుతాయి. లేదు అంటే మాత్రం ఆ సమయంలో పంటకి ఎక్కువ నీళ్లతో హాని కలగద్దు. అలాగే ఎలాంటి పురుగులు రాకుండా చూసుకోవాలి. ఇంకా ఆకులను అసలే తీయొద్దు. ఇది ఏదైతే ఘర్షణ ఉందో పాత పంటలో ఇలాంటి ఘర్షణ అసలుకి ఉండేది కాదు. అధిక ఉత్పత్తి దొరికేది మరియు మిల్క్ అధిక రికవరీ దొరికేది. ఇది గుర్తుపెట్టుకోండి. డాక్టర్ అన్సారీ, రవి పంట యొక్క రాజు గోధుమ. ఇది నిజంగా చాలా గొప్ప అనవచ్చు. దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారు. మీరు చూస్తూనే ఉన్నారు, పొలంలో గోధుమ అనేది చాలా వరకు ఊగడం జరుగుతుంది. అయితే ఇందులో 2 విధమైన కలుపు మొక్కలు ఉన్నాయి. ఒకటి సంక్రి ఆకుది, ఇంకోటి వెడల్పాకుది. సంక్రి ఆకులో ఒక విధంగా గోధుమ యొక్క మామ అని అనడం కూడా జరుగుతుంది. విశాలమైన ఆకు అయితే మాత్రం పిచ్చి ఆకులు అంటే ఈ విధంగా అవుతాయి. ఈ రెండింటిని కంట్రోల్ చేయడానికి చాలా మొలిక్యూల్స్ ఉన్నాయి. అవి మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి చాలా వరకు అందుబాటులో ఉన్నాయి, అలాగే డెవలప్ అయ్యాయి. అయితే క్లోడినోఫాఫ్ ఉంది. దీన్ని 4 ml ప్రతి ఎకర్లో 250 లీటర్ నీళ్లలో కలిపి 30-35 రోజులు స్ప్రే చెయ్యాలి. ఇలా చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. అలాగే దీనితో పాటు చాలా మూలికల్స్ ఉన్నాయి. అంటే ఆథెంటిక్ మార్కెట్ లేదా డీలర్స్ వాళ్ళతో తీసుకొనవచ్చు. అంటే సల్ఫర్ సర్క్యురాన్ ఉంది, ఫినాఫ్డేన్ ఉంది, ఐసోర్ నిజోర్ యొక్క కమినేషన్ ఉంది. ఇవన్నీ అలాగే బీడిసైడ్స్, వీటిని మనం చాలా బాగా యూజ్ చేయవచ్చు. మనతో సునీల్ కుమార్ జోడించుంటున్నారు. సునీల్ గారు, కృషి చౌపాల్లో స్వాగతం. మీరేం అడగాలనుకుంటున్నారు? సార్, నా ప్రశ్న ఏంటంటే గోధుమ పంటలో ఆకులు పసుపు అవడం, దానివల్ల గోధుమ యొక్క అలాగే దాని మొక్కలు చాలా చిన్నగా అయిపోవడం, దానికి కారణం ఏంటి? దానికి పరిష్కారం ఎలా? సునీల్ గారు మంచి ప్రశ్న అడిగారు. మీరు చూసే ఉంటారు, ఎన్నైతే గోధుమ యొక్క పంటలున్నాయో వాటిలో ఇలా జరగడం అనేది అవుతుంది. చాలా ప్రదేశాల్లో ఆకులు లేదా మొక్కలు పసుపుగా అవుతాయి. ఇలా 3-4 కారణాల వల్ల అవుతుంది. మొదటిది ఏంటంటే నైట్రోజన్ ఏదైతే ఉంటుందో దాని డెఫిషియన్సీ వలన గోధుమ యొక్క మొక్క ఏదైతే ఉంటుందో దాని కింద ఆకులు పసుపు రంగు అవ్వడానికి కారణం నైట్రోజన్ తక్కువ వలన అలా అవుతుంది. దానికోసం మీరు చాలా చక్కగా ఒక పని చెయ్యాలి. అంటే యూరియా అనేది మీరు తప్పకుండా ఉపయోగించడం అనేది ముఖ్యం. అలా నివారణ చేయవచ్చు. ఇంకో కారణం ఏంటంటే సూక్ష్మతత్వం ఏదైతే ఉందో అంటే మ్యాంగనీస్, ఐరన్ తక్కువగా ఉండడం వల్ల కూడా పైన ఆకులు అవి కూడా పసుపు కావడం జరుగుతుంది. ఈ కేసులో అంటే ఫెరోస్ సల్ఫేట్, మ్యాంగనీస్ సల్ఫేట్ 0.5% స్ప్రే మీరు చేయవచ్చు. అప్పుడు నివారణ అవుతుంది. ఇంకొక కారణం ఏంటంటే ఒక్కొక్కసారి చెదలు ఏదైతే ఉంటాయో అవి గోధుమ రూట్ జోన్లో అంటే వేర్లక్కడ తగలడం జరుగుతుంది. అయితే ఒకవేళ అక్కడ చూసినట్టయితే మేరట్, వెస్టర్న్ లేదా యూపీలో చెదుల యొక్క ప్రభావం ఉంది. చెదులు అనుభూతి వల్ల కూడా గోధుమ ఆకులు పసుపు రంగులో అవ్వడం జరుగుతుంది. ఈ కేసులో మనం ఏం చెయ్యాలి? క్లోరోఫైరిఫాస్ ఉంది, 1 నుండి 2 ml. చూడాలి ఎంత సివిరిటీ ఉందనేసి. బేస్డ్ ఆన్ సివిరిటీ 1 నుండి 2 ml క్లోరోఫైరిఫాస్ స్ప్రే చేయడం వల్ల నివారణ అనేది అవుతుంది. 4వది ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే దానివల్ల గోధుమ ఆకులు పసుపుగా ఉంటాయి. అంటే మనం కొన్నిసార్లు నీళ్లు ఎక్కువగా ఉంచడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. నీళ్లు ఒకటే దగ్గర చేరుకొని ఉండడం వల్ల కూడా గోధుమ ఆకులు పసుపుగా అవుతాయి. అయితే మీ అందరికీ నేను ఒకటే సలహా ఇవ్వబోతున్నాను. ఏమిటి అంటే మీరు ఏదైతే అడాప్ట్ చేసే ముందు ఒకసారి మృదా పరీక్ష అనేది చెయ్యాలి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకని ఇవి పసుపుగా అవుతున్నాయనేసి.
సరే, కానీ కమరేష్ గారు, అయితే బార్లీ యొక్క జాతుల ఉద్దేశము ఎలాంటివి, అలాగే లాభాలు ఏమిటి? సార్, సమయం తక్కువ ఉంది కాబట్టి మనం కొన్ని విషయాలు త్వరగా నింపాలి. చూడండి, గోధుమ యొక్క రకం గురించి మాట్లాడితే గనుక భారతీయ కృషి అనుసంధాన్ అవిశ్రాంత ప్రయత్నాలతో కొన్ని రకాల వికసిత్ చేయడం జరిగింది. అయితే కొన్ని రకాల గురించి నేను రైతులతో చెప్తాను. దాంట్లో ఒకటి ఆర్డి 25 భవన్, ఒకటి ఆర్డి 2035. ఈ రకాల ప్రయోగాలు భూమి ప్రదేశాల గురించి చేయడం జరుగుతుంది. అయితే కొండ ప్రదేశాల గురించి మాట్లాడితే BHS 380 రకం ఉంది. ఈ ప్రయోగం ఈ రెండింటి గురించి చేయడం జరుగుతుంది. ఈ రెండు ఉద్దేశాల గురించి పూర్తి చేయడానికి విత్తనాల యొక్క 50-55 రోజుల తర్వాత ఒక పంట కోత అవుతుంది. ఎందుకంటే మట్టి 5 సెంటీమీటర్లు పైకి చేయాలి. దాని ప్రయోగం ఆకుపచ్చ గడ్డితో చేయవచ్చు. ఎందుకంటే పశువుల ఆరోగ్యం కోసం, అలాగే పౌష్టికం, దీనివల్ల ఉత్పత్తి లభిస్తుంది, అలాగే పశువుల ఆరోగ్యం కూడా. అలాగే దాని తర్వాత పంట కోత తర్వాత పంట పునఃవృద్ధి అవుతుంది. అయితే మీరు సామాన్య పంట రూపంలో చూస్తే అప్పుడు తృణధాన్యాల పంట కూడా చేయవచ్చు. ఈ ప్రకారంగా ఈ రకాల ప్రయోగాలు చేయడం వల్ల 20 నుండి 25 క్వింటాల దానా మరియు 200 నుంచి 250 క్వింటాల వరకు పచ్చిమేత రైతు పొందవచ్చు. సరే, దర్శక్ దీర్ఘ నుంచి సంజీవ్ కుమార్ గారు ఇప్పుడు జోడించుంటున్నారు. సంజీవ్ గారు, కృషి చౌపాలో మీకు స్వాగతం. మీరు మీ ప్రశ్న అడగండి. చెరుకు మన ముఖ్యమైన పంట, కానీ పశువుల కోసము జౌ, గేహూ ఇవి చాలా అవసరపడతాయి. డాక్టర్ సార్ని ఇది అడగాలనుకుంటున్నాను. జౌ కోసం ఎరువుల నిర్వహణ, దానితో పాటు నీళ్ళ యొక్క నిర్వహణ ఎలా చేయాలి? దీనివల్ల జౌ చాలా మంచిగా వెరైటీ ఎలా లభించాలి? చూడండి సందీప్ గారు ఏదైతే అడిగారో, నీటిపారుదల నిర్వహణ, ఎరువుల నిర్వహణ ముఖ్యమైనవి పంట ఉత్పత్తి కోసం. అయితే నీటిపారుదల గురించి మాట్లాడితే గనుక గోధుమ యొక్క పంటలో 3 నుండి 4 అసంచాయి చాలా ముఖ్యం. ఏ ప్రదేశాల్లో నీళ్లు తక్కువగా ఉంటే ఆ ప్రదేశాల్లో కొన్ని వ్యవస్థల్లో నీళ్ల లోటు ఉండద్దు అనేది ఉంటుంది. వాటిని క్రాంతి వ్యవస్థ అంటారు. అయితే మొదటి నీటిపారుదల గురించి చేయాలి. అంటే బువాయి 30 నుండి 35 రోజుల తర్వాత, రెండవది 65 రోజుల నుంచి 70 రోజుల తర్వాత. దానివల్ల పంటలో మంచి ఉత్పత్తి అవుతుంది. మూడవ సించాయి ఏంటంటే బువాయి యొక్క 90 నుండి 95 రోజుల తర్వాత. దానివల్ల ధాన్యాలు నిండుంటాయి. దీనితో పాటు ఇంకో ముఖ్యమైన విషయము, ఏ ప్రదేశాల్లో ఏ పంటలో అయితే గోధుమ ఉత్పత్తి చేయాలో ఆ ప్రదేశాల్లో నీళ్లు ఎక్కువ నిండి ఉండద్దు. ఫర్టిలైజర్ గురించి మాట్లాడితే 80 కిలోల నైట్రోజన్, 40 కిలోల ఫాస్ఫరస్, 40 కిలోల పొటాషియం అవసరం ఉంటుంది. దీంట్లో ఒకవేళ నీటిపారుదల ప్రదేశాల్లో గోధుమ ఉత్పత్తి చేయాలంటే నైట్రోజన్ సగం, ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువ పంట సమయంలో మట్టిలో కలపాలి. తర్వాత నైట్రోజన్ ఏదైతే మిగిలి ఉంటుందో 1-2 స్ప్లిట్ డోస్ మొదట తర్వాత సించాయి సమయంలో ఇవ్వాలి. దానితో పాటు సూక్ష్మతత్వాలు తక్కువ ఉంటే జింక్ సల్ఫేట్, పంటలో జింక్ తక్కువ ఉంటే 25 కిలోల జింక్ సల్ఫేట్ ప్రతి హెక్టార్ జింక్ సల్ఫేట్ ఇవ్వడం వల్ల లాభము. సార్, చెరుకు పంటని ఎలా నడిపించాలి, అలాగే దాని నిర్వహణ ఎలా కొనసాగించాలి? చెరుకు కోసం 4 రకాలున్నాయి. 2 నువింతం, 2 ప్రాణికిసం. నువింతం కిసాన్లో అయితే COLకి 14-201. భారీ మట్టి ఉంటే లేబర్ ఖర్చులు, అలాగే అతని ఖర్చులు ఎక్కువ అవుతాయి. మరియు ఒకవేళ ఎక్కువ గాలితో చెరుకు పడితే గనుక ఈ రకం వాడాలి. ఈ రకం తక్కువ హైట్తో ఉంటుంది, లేదా చెరుకు బరువు ఎక్కువ అవుతుంది. ఒకవేళ మట్టి హల్కగా ఉంటే తాజా రకం ఏదైతే ఉందో 1503 అది తీసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి, మెత్తటి రకంలో అడవి జంతువులతో కూడిన నష్టం ఎక్కువ ఉంటుంది. 2 పాత రకాల గురించి మాట్లాడితే దాంట్లో మనం తీసుకొని వెళ్ళాలి. 18-014. ఇదే ప్రదేశంలో అంటే నీళ్ళ సమస్య ఉన్న దగ్గర, కానీ 3 ఫీట్ల తక్కువ దూరంలో పెట్టద్దు, ఎందుకంటే చెరువు మెత్తగా అవుతుంది. మరియు ఇంకో రకము ఇప్పుడు చాలా చక్కగా రైతుల కోసం అందుబాటులో ఉంది, 0-118. ఆ రకం తక్కువ నీళ్ళ ప్రదేశంలో పెట్టండి. చాలా మట్టితో అయితే కప్పబడద్దు. మరియు దాని కాలువ 15 జూన్ వరకు ఓపెన్గా పెట్టాలి. అలాగే దానితో పాటు రైతు ఇలా అడిగితే వాళ్ళు విత్తనాలు అందుబాటులో లేకపోతే 238 రకం తీసుకునే బలం ఉంటే ఇది గుర్తుపెట్టుకోండి, దాన్ని టేపియంతో రాత్రంతా ద్రావణంలో ముంచి దాన్ని బాగు చేయండి. అలాగే భూమి యొక్క శుద్ధి ట్రైకోడర్మాతో చేయండి. మరియు రైతుల కోసం నీళ్ళు అనేవి ప్రాంతం కోసం ఉంటుంది. ఏంటంటే ఇవ్వు నీళ్లు, ఇవ్వు ఎరువుల నుంచి బయటపడాలి. ఎందుకంటే ఒక పొలం నుంచి ఇంకో పొలంకి నీళ్లు వస్తే దానివల్ల లాల్సడన్ ప్రకోప్ పెరుగుతుంది. పోషక తత్వ నిర్వహణలో ప్రతి ఎకర్లో నేను చెప్తున్నాను 100 కిలోల యూరియా, 4 కిలోగ్రామ్ BAP, 40 కిలోగ్రామ్ MOV వేయాలి. దానితో పాటు 10 కిలోగ్రామ్ ఫెరోసల్ఫేట్, 10 కిలోగ్రామ్ సల్ఫర్, 5 కిలోగ్రామ్ జింక్ సల్ఫేట్ వాడాలి.
అయితే పెన్ మరియు కాగితాన్ని పట్టుకొని కూర్చోవాలి. ఏవైతే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారో వాటిని నోట్ చేసుకోవడానికి. ఒకవేళ ఇవన్నీ నోట్ చేసుకోకుండా మీరు యూట్యూబ్లో చూస్తే గనుక చాలా మంది రైతులకి షేర్ చేయడం ముఖ్యం. ఇది చాలా ఉపయోగకరం. అయితే ఇప్పుడు బ్రేక్ తీసుకుంటాను కాబట్టి అందరు చప్పట్లు కొట్టండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత మీరు ఈ కృషి చౌపాల్ని చూస్తూనే ఉండండి. రెండు సెషన్లు చాలా అద్భుతంగా జరిగాయి. అయితే ఇప్పుడు మూడో సెషన్లో మనము ఇప్పుడు ప్రారంభిద్దాం. శనగలు అలాగే పప్పుల గురించి మీరు సమాచారాలు తెలుసుకోండి. మీరు చూస్తూనే ఉన్నారు. ఈ కొత్త సెషన్లో మనతో పాటు ఇప్పుడు ఉంటున్నారు, నాతో పాటు ఇప్పుడు జోడించి ఉంటున్నారు డాక్టర్ రాఘవేంద్ర సింగ్, ప్రముఖుడు పంట వ్యవస్థ మరియు వనరుల నిర్వహణ, భారతీయ కృషి ప్రణాళి అనుసంధాన సంస్థానం, మోదీపురం, మీరట్. స్వాగతం. ఇప్పుడు మనతో జోడించుంటున్నారు డాక్టర్ ప్రకాష్ చంద్ గాసల్, సైంటిస్ట్, IIFSR, మోదీపురం, మీరట్ నుంచి. సార్ స్వాగతం. ఇంకొకరు జోడించుంటున్నారు డాక్టర్ PC జాన్, ప్రధాన వైజ్ఞానికుడు, TTA, IIFSR. సార్ మీకు స్వాగతం. ప్రారంభిద్దాము. డాక్టర్ రాఘవేంద్ర గారు మీ నుంచి. సార్, శనగల పంట చాలా పెద్ద ఉత్పత్తి, ఎలాంటి మెరుపు మెరవాలి? శనగల పంట భారతీయుల పంట రాజనవచ్చు. అవును. చాలా ప్రాంతాల్లో ఇవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అయితే మంచి ఉత్పత్తి అలాగే మంచి లాభం పొందాలంటే గనుక శనగల్లో మనము సరిగ్గా నీటిపారుదల నిర్వహణ జరపాలి. ఈ విధంగా చేయడమనేది చాలా ముఖ్యం. నీటిపారుదల నిర్వహణ గురించి మాట్లాడితే కనుక, ఎందుకంటే ఇది భారతీయుల పంట. ఈ పంటలో దీంట్లో ఒక రూట్ ఉంటుంది. అంటే ఒక బాక్టీరియా అది నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది మరియు విడిగా నైట్రోజన్ ఎక్కువ ఇవ్వడానికి అవకాశముండదు. ఎందుకంటే మనం స్టార్టర్ నైట్రోజన్ ఇస్తాము 20 కిలోగ్రామ్స్ ప్రతి హెక్టార్కి. అయితే ఒకవేళ మీరు సించాయి ఎక్కువ చేయడం వల్ల అలాగే తక్కువ చేయడం వల్ల ఈ పంటలో ఏమవుతుందంటే ఉత్పత్తుల తగ్గుదల అవుతుంది. అందుకే మనం సించాయి గురించి జాగ్రత్తలు పాటించాలి. అండ్ ఇంకో విషయం నేను మీకు చెప్తాను, ఇలా కూడా చెప్తాను, చెనై యొక్క పంట వర్షాధార ప్రాంతాల కోసం అసలు కానే కాదు. సించాయి ప్రాంతాల్లో అసలుకే చేయలేవు. ఎందుకంటే మీరు ఒకవేళ ఎక్కువ ఉత్పత్తి కోసం ఆలోచిస్తే కనుక కనీసం 2 సించాయిలు దీంట్లో చెనా పంట ఇవ్వడం జరుగుతుంది. కానీ దీంట్లో కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రైతులు ఎప్పుడైతే ఈ సించాయి చేస్తారో దానిపై దృష్టి పెట్టాలి. ఈ శనగలు శాఖగా అయ్యే పరిస్థితులున్నప్పుడు మొదటి సించాయి అప్పుడు చేయాలి. ఫ్లోరిన్ యొక్క సమయ సించాయి చేయరాదు. ఒకవేళ వేరే సించాయి అందుబాటులో ఉంటే మీరప్పుడు ఇవ్వవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయమేంటంటే ఈ సించాయి ఎక్కువ లోతు ఉండరాదు. అంటే గోధుమలో, మిగతా చెరుకులాంటి పంటల్లో చేస్తూ ఉంటారు. అయితే దీనిలో ఎక్కువ లోతైన సించాయి చేయడమనేది ఉండదు. కేవలం 3 నుంచి 4 సెంటీమీటర్ల సించాయి చేయడం జరుగుతుంది. సరే, అయితే పప్పు లాభాల గురించి తెలియజేయండి. సార్, దేశంలో ఎన్నైతే పప్పు పంటలు ఉన్నాయో అలాగే ప్రాంతాలు, అవి ఇంకా ఎలా అభివృద్ధి చేయాలి? వీటి సమాధానాల కోసం రైతులు వేచి చూస్తున్నారు. దేశానికి కనీసం 30 మిలియన్ టన్ దళన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం 2 మిలియన్ టన్ ఉత్పత్తి తక్కువ చేస్తున్నాము. ఇది చాలా అవసరం. ఎలాంటి ప్రాంతాలను ఎంచుకోవాలి అంటే ఎక్కడైతే రవి సీజన్ ఏదైతే ఖాళీగా ఉంటుందో, ఒకవేళ ఈ ప్రాంతాల గురించి మాట్లాడితే, పూర్వం గురించి అంటే భారతదేశం గురించి మాట్లాడితే గనుక, అంటే పూర్వం ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా ఉంది. పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడితే అక్కడ ధాన్యం యొక్క పంట లోతట్టు ప్రాంతంలో అవుతుంది. లోలాండ్ ఏరియా అంటారు. వర్షాకాలంలో నీళ్లు నిండి ఉంటాయి మరియు ఆ ఏరియా రవి సీజన్ ఏదైతే ఉందో అప్పుడు ఆ లోపలంతా ఖాళీగా ఉంటుంది. అప్పుడు ఆ ఏరియాలో మసూర్ పంట విశ్రాంతిగా చేయవచ్చు. ఎందుకంటే దానికోసం నీళ్లు అంత అవసరం ఉండవు. ఏవైతే సంరక్షితమైన నీళ్లు మట్టిలో ఉన్నాయో దానితోటే మనం పప్పు వ్యవసాయం చేయవచ్చు. ఒకవేళ రైతు ఒకటి సించాయి జలం వ్యవస్థ చేస్తే గనుక అప్పుడు ఉత్పత్తిలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మధ్య భారతం గురించి మాట్లాడితే గనుక, అంటే బుందల్గండ్ గురించి మాట్లాడితే గనుక అక్కడ కూడా దీని యొక్క గొప్ప సామర్థ్యం ఉంది. ఒకవేళ ఉత్తర భారతం గురించి మాట్లాడితే గనుక, అంటే పశ్చిమ యూపీ గురించి మాట్లాడితే గనుక, ఇక్కడ రైతులు ఏం చేస్తారంటే అక్టోబర్, నవంబర్లో చెరుకు వ్యవసాయం చేస్తే, అలా చేస్తే గనుక కొద్దిగా ఉపయోగం అనేది తప్పకుండా ఉండడం జరుగుతుంది. అందుకే చేస్తూ ఉంటారు. ఆడియన్స్లో సందీప్ గారు ఉన్నారు. సందీప్ గారు, మీకు కృషి చౌపాల్లో స్వాగతం. మీరు ప్రశ్న అడగండి. నా యొక్క ప్రశ్న ఏంటంటే, పప్పు పంట ఏదైతే ఉందో దాంట్లో కొన్ని కీటకాలు అలాగే రోగాలు కలగడం, దానికోసం నియంత్రణ ఏంటి, ఎలా పాటించాలనే దాని గురించి తెలియజేయండి. అలాగే సందీప్ గారు, పప్పు గురించి మాట్లాడితే కనుక దీనిలో ముఖ్యమైనది ఏంటంటే
దీంట్లో వ్యాధుల గురించి మాట్లాడితే 2 విధమైనవి ఉన్నాయి. ఒకటి రత్వ, దీన్ని రస్ట్ అంటారు. ఇంకొకటి ఉప్తా, ఒక వ్యాధి ఉంది, దీన్ని విల్ట్ అంటారు. ఒకవేళ రత్వ గురించి మాట్లాడితే ఇది ఉత్తర భారతంలో హిమాలయాల ప్రక్కనే ఉన్న ఒక ఏరియా. దీంట్లో ప్రకోప్ చాలా ఉంటుంది. మరియు విల్ట్ అది ఒకటా వ్యాధి, అది మధ్య భారతంలో. ఉత్తర భారత కంపారిజన్లో ఎక్కువ ప్రకోప్ ఉంటుంది. ఉక్టా గురించి మాట్లాడితే కనుక ఇది కవక్జని వ్యాధి, మట్టితో వ్యాపించే ఒక వ్యాధి. ఈ వ్యాధి నియంత్రణ కోసం చాలా అవసరం ఏంటంటే మట్టి శుద్ధి చేయడం ముఖ్యము. దానికోసం ట్రైకోడర్మా వేయాలి. ఇంచుమించుగా 5 నుండి 10 కిలోగ్రాములు ప్రతి హెక్టార్లో 3 నుండి 4 క్వింటల్ గోబర్ ఎరువుల్లో కలిపి పంట సమయం అప్పుడు వేస్తే గనుక వ్యాధి తక్కువగా చేయొచ్చు. అలాగే తోడుగా ఇది గుర్తుపెట్టుకోవాలి, భూమి కింద నుంచి అవుతుంది అనేసి. మరియు విత్తనం, దీని నుంచి మనం కాపాడాలి. దానికోసం ఇది చాలా చాలా ముఖ్యము. దానికోసం రైతు ట్రైకోడర్మా 5 నుండి 10 గ్రాములు ప్రతి కిలోగ్రాం విత్తనాల కోసము చేయడం చాలా ముఖ్యము. అదర్వైజ్ పంట రైతులు వైటోవాక్స్ ఒక మందు వస్తుంది, అది 3 గ్రామ్స్ ప్రతి కిలోగ్రాం విత్తనం అనుసారంగా ఉపయోగించాలి. రత్వ గురించి మనం మాట్లాడితే కనుక రత్వ కూడా ఇది ఒక రకమైన వ్యాధి, ఇది గాలి నుంచి వస్తుంది. మీరు చూస్తే గనుక పంట వ్యవస్థలో ఎప్పుడైతే పూలు అనేవి తయారవుతాయో ఆ సమయంలో ఈ వ్యాధి చాలా వస్తుంది. మరియు దాంట్లో పసుపు రంగుతో ఒక పౌడర్ ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి మీరు మెన్కోజెబ్ని ఉపయోగించాలి. ఇంచుమించుగా 1.5 ml ప్రతి లీటర్ అనుసారంగా ఉపయోగించి నీళ్లు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా కంట్రోల్ చేయవచ్చు. పురుగుల గురించి మాట్లాడితే కనుక అంటే దళన్ గురించి అయినా అలాగే మసూర్ గురించి అయినా సరే, ముఖ్యంగా పలిచెదక్, దానితో పాటు రోగం అంటాము, అంటే అది పురుగులు, కటువ, దాన్ని కటువ అంటాము. కటువ అంటే ఏంటిదంటే రాత్రిలోనే అది యాక్టివ్ అవుతుంది. ఉదయం పూట పంటకి ఏ నష్టం కలిగించదు, కానీ రాత్రి సమయంలో పంటని అంటే నేల నుంచి కట్ చేయడం చేస్తుంది. ఆ నియంత్రణ కోసం ప్రకాష్ ప్రపంచ్ని ఉపయోగించవచ్చు. మీరు 2 ml ప్రతి లీటర్ క్లోరోఫైరిఫోస్ కలిపి ఉపయోగించవచ్చు. దీనితో పాటు జీవ నియంత్రక బివేరి అంటాము, దాన్ని కూడా మీరు 1.5 కిలోగ్రాం మీరు నేలలో కలపవచ్చు. ఈ విధంగా నియంత్రణ చేయవచ్చు. పల్లి చెత్త గురించి మాట్లాడితే దాని నియంత్రణ కోసం కూడా ఇంచుమించు 1.5 ml ప్రతి లీటర్లో కలిపి క్లోరోఫైరిఫోస్ ఉపయోగించవచ్చు. అలాగే ఎమిరాక్లార్కి డికోవర్ కీటనాశి వస్తుంది, దానికోసం 3 నుండి 4 ml ప్రతి 10 ml నీళ్లలో కలిపి ఉపయోగిస్తే కనుక తప్పకుండా పంటను పురుగుల వ్యాధి నుంచి కాపాడచ్చు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడదాం ఆవాల గురించి. డాక్టర్ పిసి జాల్, ఆవాల గురించి మాట్లాడితే గనుక అభివృద్ధి బాగా కావాలనేసి చాలామంది అనుకుంటారు. మంచి అభివృద్ధి కోసం దీనికోసం ఏ జాగ్రత్తలు పాటించాలి? ఆవాల్లో 4-5 విషయాలున్నాయి. 1, మీరొక మంచి రకాన్ని ఎంచుకోవాలి. రైతు చాలా మంచి రకాన్ని ఎంచుకోవాలి. మంచి రకంలో RHA ఉంది, 725, RS 749 మరియు RHA 1424, అలాగే పూసా 732. ఇవి నల్ల ఆవాలు. పసుపు ఆవాల్లో YSH 401, YSHA 0502 మరియు పీతాంబరి. వీటిని మీరు చక్కగా ఎంచుకుంటే కనుక మీకు మంచి అభివృద్ధి జరుగుతుంది. ఇంకొక విషయము, ఏ సమయంలో నాటాలి? 25 సెప్టెంబర్ నుంచి 20 అక్టోబర్ మధ్యన రైతు అప్పుడు నాటుతే గనక అప్పుడు దిగుబడి ఆరోగ్యకరంగా మరియు మంచిగా అభివృద్ధవుతుంది. 3వది అది ఎరువుల నిర్వహణ. 4వది నీటిపారుదల నిర్వహణ. అయితే ఎవరి దగ్గర అయితే రైతులతో నీళ్లుంటాయో 2 నుండి 3 నీటిపారుదలతో దిగుబడి చేయవచ్చు. ఒకవేళ ఇంకా కొంతమంది రైతులతో ఒకటే నీటి వ్యవస్థ ఉంటే అప్పుడు కూడా ఒక మంచి దిగుబడిని పొందవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా కీటకాల నిర్వహణ నియంత్రణ చేయాలి. ఈ విషయాలను చాలా చక్కగా పాటిస్తే గనుక మంచి దిగుబడిని పొందవచ్చు. అలాగే సార్, ఇప్పుడు మనతో రవీంద్ర గారు ఉన్నారు, ఆడియన్స్తో కూర్చున్నారు. రవీంద్ర గారు, మీ ప్రశ్నను అడగండి. నమస్కారం సార్. నమస్కారం. నా ప్రశ్న ఏంటంటే ఆవాల అధిక ఉపాయం కోసము ఎలాంటి ప్రకారమైన నీళ్ళు? రవీంద్ర గారు, నీళ్ళనేవి కొంతమంది రైతులు ఏం చేస్తారంటే నీళ్లు ఉన్నాయి అనేసి సమయం కన్నా ముందే ఇస్తారు. దానివల్ల ఆవాలు పేలిపోయి ఆవాల యొక్క ఏకడ్ ముక్క నిల్చుంటుంది. దానివల్ల మొక్క యొక్క ఏదైతే బ్రాంచింగ్ ఉంటుందో ఆ బ్రాంచింగ్ అనేది కాదు. అయితే నీళ్లు మొదటగా
ఆవాలకు 40 నుంచి 45 రోజుల లోపల ఇవ్వాలి. అప్పుడు ఆవాల్లో శాఖ పెరిగినప్పుడు ఆ సమయంలో నీళ్ళిస్తే అప్పుడు బాగా పెరుగుతాయి. అలాగే అవి చాలా చక్కగా ఉంటాయి. అప్పుడు మొక్క అనేది చాలా చక్కగా ఉంటుంది. అయితే ఒక్క విషయమేంటంటే మొక్కలెక్కువ ఉండడం ఉపయోగం కాదు, మొక్కల్లో పేలుడవ్వడం చాలా అవసరం. అప్పుడు దానివల్ల మంచి దిగుబడి అనేది అవుతుంది. మొదటి నీరు 40-45 రోజుల్లోనే ఇవ్వాలి. వేరే నీళ్లు మీరు ఒకవేళ ఇవ్వాలనుకుంటే మాత్రం అయితే 60 నుండి 65 రోజులు, అప్పుడు పలియో పెరగడం జరుగుతుంది. అలాగే రైతుల యొక్క మూడవ నీళ్లు అవి 80 నుండి 90 రోజుల్లో, అప్పుడు పలియాలు దాణా పెరుగుతుంది. అయితే 3 రకాల నీళ్లు ఆవాల్లో తగినంతవుతుంది. ఈ ప్రకారంగా నీళ్ల యొక్క నిర్వహణ చేస్తే గనుక మీకు మంచి దిగుబడి అవుతుంది. చాలా ధన్యవాదాలు, చాలా చక్కగా తెలియజేశారు. అయితే ఒక టాస్క్ మీకోసము. కొద్దిగా చప్పట్లు, ఇంకా కొద్దిగా చప్పట్లు, ఇంకా గట్టిగా. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. ఇంకో సెషన్లో చాలా విషయాలు మాట్లాడదాము. కృషి చౌపాల్ని మీరందరూ చూస్తూనే ఉండండి. మీ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మేరట్లో కృషి చౌపాల్. కొన్ని విషయాలు మనం మాట్లాడాము. అయితే ఇంకా కొన్ని విషయాలు మనము తెలుసుకుందాము. అయితే ఈ సెషన్లో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాము. అయితే ఈ సెషన్లో మనతో పాటు ఈరోజు కొంతమంది జోడించి ఉంటున్నారు. డాక్టర్ పూనం కశ్యప్, ప్రధాన వైజ్ఞానిక్, IIFSR నుంచి మీకు స్వాగతం. నమస్కారం. అలాగే ఇంకోరు మన చర్చలో పాల్గొంటున్నారు. డాక్టర్ చంద్రబాను, ప్రధాన వైజ్ఞానిక్, IIFSR నుంచి. డాక్టర్ గారు మీకు స్వాగతం. అలాగే ఈ చర్చలో ఇంకొకరు పాల్గొంటున్నారు, మొహమ్మద్ షమీర్ గారు, IIFSR నుంచి. సార్ మీకు స్వాగతం. అయితే ఈరోజు మనం చర్చిద్దాము ఆలు గురించి, ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము. అలాగే ఇంకా దిగుబడి కోసం కూడా చాలా చక్కగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. డాక్టర్ పూనం గారు తెలియజేస్తారు. ఆలు పంటలో సిచాయి నిర్వహణ ఒక పెద్ద ఆట, ఒక పెద్ద మెకానిజం. ఈ నిర్వహణని తెలియజేయండి. ఆలూకి ఎన్ని నీళ్ళు ఇవ్వాలనేది మరియు ఏ విరామం తర్వాత ఇవ్వాలనేది ఉష్ణోగ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే ఇంకా మట్టిపై కూడా. ఒకవేళ ఉష్ణోగ్రత తక్కువ ఉంటే 7-8 రోజుల విరామంలో మనం ఆలూకి నీళ్ళు ఇవ్వాలి. అయితే ఒకవేళ ఉష్ణోగ్రతలు పెరుగుదల అయితే గనుక అప్పుడు మనం నీళ్ళని 6 నుండి 7 రోజుల్లో మనం ఇవ్వాలి. ఆలు విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఫరం మెథడ్తో ఆలు పెట్టినప్పుడు దాన్ని సగం వరకే నింపాలి. మొత్తం వరకు నింపడం ఆ ప్రయత్నం చేయవద్దు. అలా చేయడంతో మన ఆలు కుళ్ళిన స్థితిలో త్వరగా వచ్చేస్తుంది. ఆలులో మనం రిప్ మరియు స్ప్రింక్లర్ యొక్క ప్రయోగంతో కూడా అడ్వకేట్ చేయాలి. ఎందుకంటే ఇది కనుగొనడం జరిగింది. ఎక్కడైతే రిప్ మరియు స్ప్రింక్లర్తో ఆలు ఉంటుందో దాని ఉత్పాదకత మరియు నాణ్యత, సంకల్పం ఏదైతే ఉందో అది సించాయితం అనేది చాలా బాగా జరుగుతుంది. సరే, అయితే ఇంకొకరు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. ఆడియన్స్లో ఆనంద్ గారు ఇప్పుడు జోడించుంటున్నారు. ఆనంద్ గారు, మీరు ప్రశ్నని అడగండి. మీకు స్వాగతం. నమస్కారం. అయితే నా యొక్క ప్రశ్న ఏంటి అంటే, అది ఆలు యొక్క రంగు రకం ప్రాముఖ్యత ఏమిటి? ఒకవేళ మనం ఆరోగ్య పద్ధతితో చూస్తే గనుక ఈ రంగు రకం ఏదైతే ఉందో ఇది మన ఆరోగ్యం కోసం చాలా ముఖ్యమైనది. ఆ రంగు ఆలులో ఎంతో సైనిన్ అలాగే కెరోటిన్ అనే పేరుతో పిగ్మెంట్ కనుగొనడం ఉంటుంది. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని ఇంకా చాలా బాగా చేస్తుంది. అంటే కెరోటిన్ మన కళ్ళ చురుకుదనాన్ని పెంచుతుంది. మరియు ఎంతో సైనిన్ పిగ్మెంట్ ఏదైతే ఉందో క్యాన్సర్, హృదయ రోగాలకి కూడా నివారణ కలుగుతుంది. ఇప్పుడు మార్కెట్ అనుసారంగా మాట్లాడదాము. అయితే ఈ రంగు ఆలుకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మీ అంతర్జాతీయ వ్యాపారంలో కూడా రంగు ఆలు యొక్క డిమాండ్ బాగా పెరుగుతుంది. సామాన్య ఆలుతో పోలిస్తే గనుక వీటి కోసం అమ్మకందారులు బజార్లో చాలామంది ఉన్నారు. అయితే రైతులు ఈ రంగుల ఆలులను పెంచి మంచి లాభాన్ని పొందవచ్చు. అలాగే ఇంకో విషయం తెలియజేస్తాను. ఈ రంగుతో కూడిన ఆలుల యొక్క చాలా చక్కగా మార్కెట్ చేరుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. దీనివల్ల రైతులందరూ చాలా మంచి లాభాన్ని పొందవచ్చు. అందరూ మేడం కోసం చప్పట్లు కొట్టండి. అయితే డాక్టర్ గారు, రవి గురించి, అంటే రవి పంటల గురించి అలాగే గోధుమల గురించి మొదటి ముఖ్యమైన సమస్య ఏంటంటే కీటకాలు రాకుండా గోధుమ అనేది చాలా చక్కగా పెరగాలనేసి ఈ మేనేజ్మెంట్ ఎలా నేర్చుకోవాలి?
రబీ రైతులందరికీ నా నమస్కారాలు. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎలాగైనా సరే ఏ ప్రాంతాల్లో అయినా ఎక్కువ అయితే గనుక అయితే ఈ విషయంలో చాలా ముఖ్యమైనదేమిటంటే ప్రతిసారి మనము చూస్తూ ఉండాలి, పరీక్షిస్తూ ఉండాలి. 2-3 మందులున్నాయి. మ్యాన్కోజేబుంది, డయాగ్రామ్ మాత్ర. ప్రతి లీటరు నీళ్లతో మీరు చాలా చక్కగా ఉపయోగించడం అనేది చెయ్యాలి. అయితే 2-5 మిల్లీలీటర్ మాత్ర ప్రతి లీటర్ నీళ్లతో కలిపి చాలా చక్కగా 2 చిట్కాలు చేయడమనేది చేస్తే గనుక తప్పకుండా ఉపయోగమనేది కలుగుతుంది. అయితే ఒక విషయం, కీటక నిర్వహణ. గోధుమల్లో చాలా వరకైతే కీటకాలు రావు, ఇలాంటి అవకాశమనేది ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతులు యూరియా ప్రయోగం కొన్నిసార్లు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యూరియా అవసరం ఉన్నంతవరకే ఉపయోగించాలి, ఎక్కువ మాత్రలు ఉపయోగించకూడదు. అయితే ఒకవేళ మీలో ఏపీడియా చేపాపులు తక్కువ అయితే కనుక లేదా దీని ప్రకోబ్ పూలయ్యే సమయమొచ్చినట్లయితే అయితే రైతులు 2-3 ఇన్సెక్టిసైడ్స్, ఇమిడాక్లోఫ్రీడ్ 5 మిల్లీమీటర్ మాత్ర, 15 మిల్లీమీటర్ల ట్యాంక్కి అనుసారంగా, లేదా థయోమెటాక్సమ్ ఇది 3 మిల్లీగ్రాముల మాత్ర 15 లీటర్ల ట్యాంక్కి అనుసారంగా మీరు స్ప్రే చెయ్యాలి. స్ప్రే సమయంలో ఇది గుర్తుపెట్టుకోండి. పంటలో వ్యాధి కోసం అలాగే కీటకాల కోసం స్ప్రే చేస్తే గనుక ఒకటి కోన్ యొక్క నాజిల్ ప్రయోగము, ఇంకొకటి 800 నుంచి 1000 వరకు లీటర్ మీరు తప్పకుండా ఉపయోగించవచ్చు. కొన్నిసార్లు రైతులు కొద్ది మాత్రాలనే స్ప్రే చేయడం జరుగుతుంది, అప్పుడు కోరుకున్నట్లు అస్సలే ఉండదు. అయితే బోల్ యొక్క తగినంత చాలా ముఖ్యం. సరే, అయితే ఈరోజు మనతో జోడించుంటున్నారు సుహాన్ పాల్ గారు. సుహాన్ పాల్ గారు, మీకు కృషి చౌపాల్లో స్వాగతం. అడగండి. నా ప్రశ్న ఏంటంటే ఆవాల్లో రోగాలు రావడం, దాని గురించి నేను అడుగుదామని అనుకుంటున్నాను. ఆవాల ముఖ్య రూపం గురించి మాట్లాడితే కనుక ఉత్తర భారతం ముఖ్యంగా 2 రోగాలున్నాయి. ఒకటి సఫేద్ రత్వా, ఇంకోటి వచ్చేసి ఆల్టర్నేటివ్ గ్లైడ్. ఆల్టర్నేటివ్ గ్లైడ్ తక్కువ అవుతుంది, సఫేద్ రత్వాతో చాలా ఇబ్బంది అవుతుంది. కీటకాల గురించి మాట్లాడితే కనుక చేప మరియు గోధుమ, ఇంగ్లీష్లో ఎఫిడ్ అని కూడా అంటూ ఉంటారు, దీని ప్రకోప్ ఎక్కువవుతుంది. సఫేద్ రత్వా కోసం మెటాలాహిల్ ప్లస్ మైన్కోజెబ్ ఈ కాంబినేషన్ వస్తుంది. 3 గ్రాముల మాత్ర ప్రతి లీటర్ నీళ్లతో ఒక స్ప్రే, వీలవుతే 2 స్ప్రేలు చేయడమనేది చేయాలి. అప్పుడు పూర్తిగా కంట్రోల్ లభిస్తుంది. వేరేది కీటకాల గురించి చేప నియంత్రణ కోసం ఎమిడాక్లోపి 17 కిలో 8%ది 5 మిల్లీలీటర్ మాత్ర ప్రతి 15 లీటర్ ట్యాంకులో, అక్వా పయోల్లో సమానముంటుంది, అది 3 నుండి 4 గ్రాముల మాత్ర ప్రతి 15 లీటర్ ట్యాంకులో మీరు స్ప్రే చేయాలి. దాని ద్వారా కంట్రోల్ లభిస్తుంది. అయితే రైతులు ఆలస్యమైన ఆవాల పంట కోసం మీరిలాంటి జాగ్రత్తలు పాటించాలి. దీంట్లో కీటకాల వ్యాధుల సంభావన ఉంటుంది. నేను సలహా ఇచ్చిన వాటిని ఉపయోగించండి. సరే, అయితే మౌసం గురించి రైతులకు ఎలాంటి అడ్వైజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు? ఎందుకంటే మౌసంని అర్థం కొద్దిగా కష్టం, కానీ మీరు తెలియజేయండి. మౌసం సమాచారం అన్నది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వాతావరణ మార్పు దానివల్ల మౌసం దాంట్లో కొన్ని చేంజెస్ రావడం అనేది జరుగుతుంటుంది. అందుకే స్కిన్ పోటెస్ పెరుగుతాయి. దీంట్లో మనం రవి క్రాప్ గురించి మాట్లాడితే గనుక ఒక టెర్మినల్ హీట్ టెస్టిస్ గురించి మాట్లాడదాము. గోధుమ కేసులో టెర్మినల్ హీట్ టెస్టిస్ వాతావరణంలో రోజువారీ ఉష్ణోగ్రత 3 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్, రాత్రి ఉష్ణోగ్రత 20 నుండి 25 టెంపరేచర్ ఎక్కువగా పెరుగుతుంది. ఈ స్థితిని మనము టెర్మినల్ హీట్ టెస్టిస్ చేస్తాము. టెర్మినల్ హీట్ టెస్టిస్ ఏదైతే ఉందో ఈ పంటలో, అయితే దీని యొక్క వ్యవధి క్రాప్ అవస్థపై డిపెండ్ చేసి ఉంటుంది. అయితే దీన్ని ఒకవేళ క్రాప్ యొక్క అవస్థ అంటే గ్రెయిన్ పిల్లింగ్ స్టేజీ ఏదైతే ఉందో, ధాన్యాలు నింపే స్థితి లేదా పంట స్థితి, ఒకవేళ రాత్రి టెంపరేచర్ 20 నుండి 25 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఎక్కువ అవుతే ఆ స్థితి అనుసారం 18 నుండి 25% వరకు ఉత్పత్తిలో తక్కువ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక ఉపాయం గురించి మాట్లాడదాం. ఉపాయం చేయడం కోసం అంటే దీర్ఘకాలిక గోధుమ యొక్క ఏదైతే రకాలున్నాయో వాటిని సమయానికి బువాయి చేయాలి. అయితే ఒకవేళ మనం సమయానికి బువాయి చేయకపోతే మాత్రం అప్పుడు గోధుమ యొక్క రకాలను మనం తప్పకుండా ఉపయోగించాలి. అయితే వీటిలో కొన్ని రకాలనే ఉన్నాయి. అవేంటంటే DBW 17, DBW 222, HD 3086, PPW 621, PPW 677 ఇలాంటి రకాలున్నాయి. వీటి ఉపయోగం ఏంటంటే ఇవి వేడి కోసం అంటే
ఒకవేళ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటే గనుక వాటి కోసం ఇది అంటే హీట్ సెన్సిటివ్ అనేది తక్కువ అవుతే అవుతుంది, దానివల్ల టాలరేట్ చేసుకుంటుంది. అప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే తక్కువ ధనం అనేది అస్సలకి కాకుండా ఉంటుంది. సరే సార్, సంజయ్ గారు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. సంజయ్ గారు స్వాగతం, ప్రశ్న అడగండి. నమస్కారం సార్, నా ప్రశ్న ఏంటంటే ఆలు మటర్ ఆవాలను పాలే నుంచి ఎలా కాపాడాలి? మొదటి ఉపాయం ఏంటంటే సమయానికి బువాయి అనేది చెయ్యాలి. ఎందుకంటే సమయానికి బువాయి చేస్తే అంటే ఆవాల బువాయి కూడా సెప్టెంబర్ కన్నా ముందే చేస్తే గనుక అప్పుడు ఈ పాల నుంచి అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. మొదటి క్రాప్ లాభంతో ఉంటే గనుక అప్పుడు ఏం చేయగలుగుతామంటే అప్పుడు ఆ కండిషన్ని మనం ఏం చేయగలుగుతామంటే మల్చింగ్ చేయాలి. అంటే ఆ కండిషన్లో మల్చింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే వృధా యొక్క తేమ చిక్కు చెదరకుండా ఉంటుంది. వృధా యొక్క తేమ చిక్కు చెదరకుండా ఉంటే ఏమవుతుందంటే హీట్ అంటే వేడి చిక్కు చెదరకుండా ఉంటుంది. ఈ విధంగా చేస్తే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. సరే సార్, ఇప్పుడు మనతో ఆరిఫ్ గారు జోడించుంటున్నారు, వైజ్ఞానికుడు IIFSR. సార్, ఈ కార్యక్రమంలో స్వాగతం. సార్, మొదటగా మనం హరేచారి గురించి మాట్లాడదాం. హరేచారి గుణాలను ఎలా మనం పెంపొందించాలి? అయితే రైతుల కోసం ఇది చాలా ముఖ్యమైనది. అయితే నిజంగా మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. మొదటగా నేను ఒక విషయం చెప్తాను. పశు పోషణ గుణాల పచ్చగడ్డి ఉత్పత్తి కోసం 3 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మొదటి విషయము, మనం ఈ పచ్చగడ్డి గురించి మాట్లాడితే కనుక దీంట్లో ఒక ముఖ్యమైనది వస్తుంది. అదేంటి అంటే రకం. అయితే రైతులకు అధిక ఉత్పత్తి ఇవ్వడానికి పచ్చగడ్డి రకాలు సంకర రకాల మధ్యలో ఎన్నిక చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రవి సీజన్ నడుస్తుంది. అయితే మనం బర్సింగ్ గురించి మాట్లాడితే కనుక బర్సింగ్ కోసం బుందేల్ బర్సిం 2, వర్ధాన్, బేల్ 42 అభివృద్ధి రకాలు ఉన్నాయి. దీనికోసం రైతులు ఏదైనా అధికృత సంస్థానంలో కృషి విశ్వవిద్యాలయంలో సంప్రదించవచ్చు. ఇంకొకటి ముఖ్యమైన విషయం, తగిన పంట మార్పిడి. అయినంత వరకు పచ్చగడ్డి అనేది ఉత్పత్తి చేయడము ముఖ్యము. పంట మార్పిడి గురించి మాట్లాడితే కనుక ఇప్పుడు నేను ముఖ్యంగా రైతులకు ఈ విషయం అన్నది చెప్తాను. రైతులు వాళ్ళ పొలం లేదా భూమిపై 5 నుంచి 10% శాశ్వత మేత పంటలో చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. ఈ గడ్డిలో ఇంటర్ క్రాపింగ్ తప్పకుండా చేయాలి. కొనుగోలు గురించి మాట్లాడితే కనుక లోబియా, మరి రవి సీజన్ గురించి మాట్లాడితే కనుక బర్సిన్, దీంట్లో ఇంటర్ క్రాపింగ్ చేయవచ్చు. మూడో ముఖ్యమైన విషయం ఏమిటంటే మేత పంటలు పండించడం. వాటిని సరైన పరిస్థితిలోనే చెయ్యాలి. అయితే కొన్నిసార్లు మనం చూసినట్లయితే కొన్నిసార్లు ఎక్కువ హరాచారం, కొన్నిసార్లు ఉండకపోవడం. అయితే మధ్యలో బ్రిడ్జ్ మెయింటైన్ చేయడం ఏదైనా ఉంటుందా? ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలనే విధంగా. తప్పకుండా. అందుకే పచ్చగడ్డి గురించి దీంట్లో 2 విధులున్నాయి. మొదటి విధి హే చేయడం, ఇంకొక విధి సైలేట్ చేయడం. సరే. హే యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదైనా పంటను కట్ చేస్తాం కదా, పూర్వరూపం అంటే పండే ముందే మనం కట్ చేయాలి. తర్వాత ఎండబెట్టి దాన్ని 15-20% తక్కువ తేమపై స్టోర్ చేయాలి. వేరే విధి అదేంటంటే సైలేజ్ చేయడం. ఎప్పుడైతే పచ్చగడ్డిని అవయవ స్థితిలో పెట్టడంతో అప్పుడు స్వాభావిక రూపంతో బ్యాక్టీరియా అనేది పెరుగుతాయి. దీనిలో లాక్టిక్ యాసిడ్ యొక్క నిర్మాణం చేయడం అంటే pH నామ్ని తక్కువ చేస్తారు. ఈ భద్రపరిచిన పచ్చగడ్డినే సైలేజ్ అని అంటాము. సైలేజ్ చేయడానికి మొక్కజొన్న పంట తగిన పంట. సరే, ఒక రైతు జోడించుంటున్నారు సంజయ్ గారు ఆడియన్స్లో. సంజయ్ గారు, మీరు ప్రశ్న అడగండి. ఇక్కడ ముఖ్యమైన పంట చెరికే, కానీ అలాగే తోడుగా మేము పశుపాలనలో కూడా ఆసక్తి చూపుతాము. పశుపాలనలో డాక్టర్ ఒక పెద్ద సమస్య చూడ్డానికి వచ్చాడు. మాకు హరేచారే సంవత్సరం అంతా దొరకదు. అయితే అలాంటి పంట ఏదుంది మాకు హరేచారి సంవత్సరం అంతా లభించడానికి? చూడండి, సంవత్సరం పొడుగునా పచ్చగడ్డి లభించడానికి దానికోసం ముఖ్యమైనది ఏమంటే రైతుల ద్వారా పంట వైజ్ఞానికుడు కావాలి. అయితే ఒక విషయం చెప్పాలంటే ఒక పంటతో పచ్చిగడ్డి లభించకపోతే అప్పుడు వెంటనే ఇంకొక పంటతో పచ్చిగడ్డి లభ్యత ఉంటుంది. అయితే ఉత్తర భారత ప్రాంతం గురించి మాట్లాడితే కనుక అది మక్కా ఇంకా జోహార్, సొద్దలు, లోబియా ఈ పంటలు బోవాయి మీరు మార్చి నెల నుంచి చేయవచ్చు. కేవలం మీకు సించాయి లభ్యత అనేది ఉండాలి. మీరు మార్చి నెలలో బోవాయి చేస్తే గనక దీనివల్ల మీకు మే నెల నుంచే పచ్చిగడ్డి లభిస్తుంది. అయితే ఇదే పంట బోవాయి ఖరీఫ్ మోసం వర్షాకాలం వస్తే గనక అప్పుడు దీని బోవాయి చేయవచ్చు. దీనివల్ల అక్టోబర్-నవంబర్ వరకు పచ్చగడ్డి ఉత్పత్తి పొందవచ్చు. అక్టోబర్-నవంబర్లో రవి యొక్క మోసం ప్రారంభమవుతే అప్పుడు జో, జై, బర్సిం, రిస్కా వీటి బువాయి చేయవచ్చు.
ఈ పంటలు డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు పచ్చగడ్డి ఉత్పత్తి ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రదీప్ కుమార్ గారు జోడించుంటున్నారు. నమస్కారం. త్వరగా ప్రశ్న అడగండి. చెరుకులో ఎక్కువ ఇబ్బంది వస్తుంది, అది కోకోబాయ్ మరియు లాల్ సడన్ రోగ్ చరణ్ సీమాపై. అయితే దాని గురించి తెలియజేయండి మా రైతులందరికీ. దీంట్లో మనం మొదటిగా జాగ్రత్తలేం పాటించాలంటే రైతులు ఏకీకృత పోషణ నిర్వహణ చేయాలి. దీనివల్ల కేవలం కీటకాలు, వ్యాధులను కూడా తొలగించడానికి ఇదొక చక్కని లాభదాయకం. ఏకీకృత పోషణ నిర్వహణలో గుర్తుపెట్టుకోవాలి, యూరియా ప్రయోగం అంటే అది డైసో నుంచి 300 మధ్యలో రికమెండేషన్ ఉంటుంది ప్రతి హెక్టార్. దీనివల్ల రైతులు చాలా చక్కగా చేస్తారు. ఇది మనం తగినంత మాత్రలోనే ప్రయోగించాలి. ఇంకోటి వచ్చేసి సరైన వెరైటీ సెలెక్షన్ చేయాలి. వెరైటీ గురించి మాట్లాడితే గనుక 118 ఉంది, CO13, 235 ఉంది, 15023 ఉంది, 14201. ఇవన్నీ లాల్ సడన్ యొక్క నిరోధక జాతులు అని చెప్పవచ్చు. అయితే రైతులు 238 వెరైటీ ఉపయోగిస్తే కనుక దీన్ని త్వరగా రీప్లేస్ చేసి, ఇంతకుముందు నేను వెరైటీ చెప్పినట్టుగా, ఎందుకంటే లాల్ సడన్ రోగి యొక్క నిరోధకం అయినంత వరకు త్వరగా పొలాల్లో రీప్లేస్ చేయాలి. ఇంకోటి పోకాబోయి బీమారి. ఎందుకంటే మీరు 238 వెరైటీ అన్ని ప్రాంతాల్లో ఇట్లా ఉపయోగిస్తే గనుక, లేదా రోగపీడిత కీటకాల కోసం, వ్యాధుల కోసం, పోకాబై బీమారీ కోసం ఈ వెరైటీని రీప్లేస్ చేసినప్పుడు రెసిస్టెంట్ వెరైటీతో ఈ ప్రకోప్ తక్కువ అవుతుంది. చాలా ధన్యవాదాలు. కృషి చౌపాల్లో సమయాన్ని కేటాయించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. అయితే కృషి చౌపాల్ ఢిల్లీ నుంచి ప్రారంభమైంది మరియు హర్యానా చేరుకోవడం ఇప్పుడు ఉత్తరప్రదేశ్, అలాగే పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూర్చున్నాము. ముందే మాట ఇచ్చాను ఈ దేశంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి తీసుకెళ్తానని. అయితే మీరు ఇలానే చక్కగా కలిసి నడుస్తూనే ఉండండి. ఎల్లప్పుడూ చెప్తాను, ఈ డీడీ కిసాన్ మీతో పాటు ఉంటుంది, మీ మాటల్ని వింటుంది. అయితే మీరు ఈ డీడీ కిసాన్ని మన ఈ మీరట్ నుంచి చూడడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ప్రారంభించాము, అలాగే ముందు ఇంకా ప్రారంభిస్తూనే ఉంటాము. మీరు నాతోనే ఇలా ఉండండి. మీ యొక్క కామెంట్ గురించి రియాక్షన్ కోసం నేను ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాను. అలాగే ఈ ప్రోగ్రామ్ ని ఎక్కువ షేర్ చేస్తూనే ఉండండి. ఈ విషయం మన దేశ రైతుల కోసం. ఇది ప్రధానమంత్రి యొక్క కళ, అలాగే మీది, అలాగే నాది కూడా. ఇంకో విషయం, చప్పట్లు. నమస్కారం.